నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మైన్సా ప్రాంతీయ ఆసుపత్రిలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండెపోటు సంభవించినప్పుడు రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లి గుండె స్పందన ఆగిపోయే ప్రమాదం ఉన్నందున ఆ సమయంలో వెంటనే సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని నిపుణులు తెలిపారు. అంటే సడన్ గా కోలాప్స్ అయి ఉన్నారని అనుకుంటప్పుడు మనము అలానే ఏ విధంగా అంటే ఆయన కాన్షియస్ లో ఉన్నాడా లేదా, మరి ఏమైంది ఆయన కొన్ని తెలుసుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు దాదాపు మన అందరికీ మెడికల్ ఫీల్డ్ కాబట్టి తెలిసే ఉంటుంది. ఫస్ట్ మేమేం చేస్తాం అనేది నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ మనకు అక్కడ ఎవరైనా పడిపోతే ఫోన్ కాల్ వస్తుంది, మాకు 108 కాల్ వస్తుంది. మేము వెళ్ళిన తర్వాత సీన్లోకి వెళ్తాం. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన పడిపోయిన ప్రదేశాన్ని మనం గమనిస్తాం. మరి ఏదైనా కరెంట్ ప్లేస్లో ఉన్నాడా, లేదంటే ఏదైనా వాటర్లో ఉన్నాడా, ఆ సీన్ని మనం చూస్తాం. ఫస్ట్ సీన్ ఐడెంటిఫై అనేటువంటిది మనం చేయాలి. ఆ సీన్ సేఫ్ అని అన్నప్పుడే మనం సీన్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత పేషెంట్ అక్కడ ఉంటారు. పేషెంట్ కాన్షియస్ ఉన్నాడా అన్కాన్షియస్ ఉన్నాడా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. చూడడానికి అయితే అన్కాన్షియస్ ఉంటాడు, కానీ పల్స్ ఉందో లేదా అనేది మనకు తెలియదు కదా. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మరి కాన్షియస్ లో ఉన్నాడా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆయన అన్కాన్షియస్ ఉంటాడు. ఆయనకు లేపాలంటే ఫస్ట్ ఇట్లా తట్టి లేపాలి. ఆయనకి ఇక్కడ ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ దగ్గరికి వెళ్ళి హలో సార్ అనుకుంటా లేపాలి. ఇట్లా లేపినప్పుడు ఆయన రెస్పాండ్ కాడు. మనకి రెస్పాండ్ కానప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత ఆయనకి ఏదో అయి ఉంటుందని గెస్ట్ చేసి మనం కాల్ 108 అండ్ గెట్ ఆన్ ఏఈడి. అంటే 108 లో ఏఈడి అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి కాల్ 108 చేయాలి. ఆ లోపల మనకు పేషెంట్కి సిపిఆర్ అయినటువంటి కండక్ట్ చేస్తాం. అంటే 108 కాకుండా మీరు బై స్టాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలనేటువంటి చెప్తున్నారు. అయితే ఆ లోపల 108 వస్తుంది, మనం కాల్ చేస్తాం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేషెంట్కి రైట్ సైడ్లో నిలబడాలి. కింద అయితే వేసుకుంటారు సార్, కింద పేషెంట్ పడుకొని ఉన్నప్పుడు మనం ఇట్లా రైట్ సైడ్లో ఉండాలి పేషెంట్కి. ఓకేనా? అయితే ఆయనకి రెస్పాన్స్ అనేది చెక్ చేస్తాం. మనం రెస్పాన్స్ చెక్ చేసినప్పుడు ఆయనకి ఏం రెస్పాన్స్ ఉండదు. తర్వాత ఆయన బ్రీతింగ్ తీసుకుంటుండా లేదా అనేది చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి, ఈ చెస్ట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి దాన్ని చెస్ట్ స్కాన్ చేసుకోవాలి. ఇట్లా చెస్ట్ స్కాన్ చేసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతలేదు అని అంటే అనుకోవాలి మనం ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తర్వాత మనం కెరోటిడ్ పల్స్ అనేటువంటిది చూడాలి. కెరోటిడ్ పల్స్ ఎక్కడ ఉంటుంది తెలుసు కదా మనందరికీ. ఆ కెరోటిడ్ పల్స్ చెక్ చేస్తే ఆ పల్స్ అనేటువంటిది ఆబ్సెంట్ ఉంటుంది. మనకి ఆబ్సెంట్ ఉన్నది అని అంటే ఏమనుకోవాలి మనం, దాదాపు పేషెంట్ కోలాప్స్ అయి ఉన్నాడు, సిపిఆర్ అనేటువంటిది మనకు అవసరం. ఓకేనా? పల్స్ లేదు, రెస్పాన్స్ లేదు కాబట్టి ఇమీడియట్గా మనం సిపిఆర్ చెస్ట్ కంప్రెషన్స్ అనేటువంటిది చేయాలి. చెస్ట్ కంప్రెషన్స్ ఎట్లా చేయాలి, మనం ఇట్లా ప్రాపర్గా ఇట్లా కూర్చోవాలి. మనం ఎట్లా పడితే ఎట్లా కూర్చోవచ్చు. పేషెంట్ పైన పెట్టుకోవద్దు, కిందనే ఉండాలి. సుపైన్ పొజిషన్లో కూర్చోవాలి. పడుకోబెట్టేసి సిపిఆర్ అనేటువంటిది కండక్ట్ చేయాలి. ఎక్కడ చేయాలి, ఫస్ట్ హ్యాండ్ హిల్ ఉంది కదా, రైట్ హ్యాండ్ హిల్ పట్టుకొని ఇంటర్లాక్ చేసుకోవాలి. హ్యాండ్స్ చేసుకొని చెస్ట్ మధ్యలో ఇక్కడ పెట్టి ఇట్లా 90 degrees స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా స్ట్రైట్గా ఉండి కంప్రెషన్స్ ఎట్లా చేయాలి, 30:2 30 చెస్ట్ కంప్రెషన్స్ 2 రెస్క్యూ బ్రీత్స్ అనేటువంటిది ఇవ్వాలి. చెస్ట్ కంప్రెషన్ చేసినప్పుడు ప్రాపర్గా చేయాలి. మనకు డెప్త్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు మామూలుగా కొంత ఇట్లా పైన చేస్తే అది క్వాలిటీ సిపిఆర్ అనేటువంటిది కాదు. మనకు డెప్త్ అనేటువంటిది కంపల్సరీ 2 to 3 inches అనేటువంటిది డెప్త్ వెళ్ళాలి. తర్వాత అదేవిధంగా పైన కూడా అట్లనే కిందికి ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే అది ప్రాపర్గా కాదు అది. కాబట్టి ఎంతైతే మనం డెప్త్ కిందికి తీసుకెళ్తామో అదేవిధంగా పైన కూడా తీసుకురావాలన్నమాట. అంటే చెస్ట్ రీకాయిల్ అనమాట అది. కాబట్టి ఇట్లా 30 చెస్ట్ కంప్రెషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇట్లా 30 చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మన బ్యాక్ బోన్. ఇట్లా కూర్చున్నప్పుడు మనకు కొందరు ఎట్లా అంటే ఇట్లా అంటే మనం ఇచ్చే ప్రెజర్ ఎట్లా అంటే స్ట్రైట్గా వెళ్ళాలి. 90 degrees ఇట్లా వెళ్ళినప్పుడు మనకు హార్ట్ మీద అనేటువంటిది పంపింగ్ కరెక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల చెస్ట్ రీకాయిల్ చేసిన తర్వాత అది హార్ట్ అనేటువంటిది పునః పంపిణీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా 30 చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత 2 రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి, హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్. అంటే హెడ్ని కిందికి ఇట్లా పంపి మళ్ళీ చిన్ని పైకి లేపాలి. అదేవిధంగా నోస్ని పించ్ చేయాలి. చేసి నోట్లో మౌత్ టు మౌత్ 2 రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ చెస్ట్ కంప్రెషన్ ఇట్లా 5 cycles చెస్ట్ కంప్రెషన్ చేయాలి. 2 రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వాలి. ఇదంతా 2 minutes అవ్వాలి. మనకి
ఎందుకు 2 మినిట్స్ అంటే అది ఆయన సేవ్ అయ్యే టైం 2 మినిట్స్ మనం సిపిఆర్ కనుక క్వాలిటీ సిపిఆర్ అందిస్తే అయినా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లోపల మనకు 108 అంబులెన్స్ వస్తుంది. ఆయన మళ్ళీ పల్స్ వచ్చిందని అంటే ఓకే, లేదంటే వాళ్ళు ఎయిర్ తీసుకొని వస్తారు కదా, దాని ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అనమాట. ఇది సిపిఆర్.